ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ షెడ్యూల్ పెట్టుకోవడానికి, పరిశ్రమలు పెట్టుకోవడానికి భూములు కేటాయిస్తారు, కానీ తెలంగాణ వాడికి భూములు కేటాయించారండి. మేము వ్యాపారం చేస్తాం, మాకు భూమి కేటాయించమను, మండలానికి 10 ఎకరాలు కేటాయించమను, కుల వృత్తులలో వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించమను. అరే తెలంగాణ వాడికి లోన్లు కూడా ఇవ్వరండి. తెలంగాణ వ్యాపారస్తులకు, కుల వృత్తులు చేసి బ్రతికేట వాళ్ళకు ఏ బ్యాంకు లోన్ ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా, కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి కదా. అంటే మా వృత్తులను నాశనం చేసి, మా వ్యాపారాలను నాశనం చేసి, మా కల్తీ సరుకులు వాళ్ళు అమ్మినవి మేము తిని మా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవటం మంచిదని అంటారా? అది సమంజసమా? ఎవరైతే మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు మేము హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు తప్పుడు వ్యక్తులుగా ఈ యొక్క తెలంగాణలో పరిగణించబడతారు, దుర్మార్గులుగా పరిగణించబడతారు. వాళ్ళ వ్యాపారాలు మీద వీళ్ళు సేల్ ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఫుడ్ ఇన్స్పెక్టర్లను దాడి చేయమనండి. ఎంత కల్తీ సరుకు దొరుకుతుందో తెలుస్తుంది, ఎంత జిఎస్టీ లేని సరుకు దొరుకుతుందో తెలుస్తుంది.